అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్ విద్యలో మనకి మార్పులకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు అయితే చేస్తున్నమాట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్తో పాటు పరీక్షల విధానాల్లో కూడా మార్పులకు సమాలోచనలు అయితే చేయడం జరుగుతుంది. మనకి ఎన్సీఆర్టీ సిలబస్తో పోలిస్తే మన రాష్ట్ర సిలబస్ కొంచెం ఎక్కువగా ఉందని, దీన్ని కొంతమేర తగ్గించాలని మనకి ఇంటర్ విద్యా మండలి భావిస్తున్నమాట. మ్యాథ్స్ సబ్జెక్ట్లో కొంతమేర తగ్గించున్నారు. అండ్ అలాగే ప్రస్తుతం మ్యాథ్స్ 2 పేపర్లుగా ఉంది. సిలబస్ తగ్గించాక 2 పేపర్లు కొనసాగించాలా లేదంటే ఒక్క పేపర్ ఉండాలా అనే దానిపైన ఆలోచనలు కూడా ఉందన్నమాట. అలాగే బైపీసీకి సంబంధించి ఎన్సీఆర్టీలో మనకి జీవన శాస్త్రం ఒకటే ఉండగా, అదే మనకి బాటనీలో జంతు శాస్త్రం సబ్జెక్టులు విడివిడిగా అయితే ఉన్నాయి. వీటి విషయంలోనూ ఏం చేయాలని దానిపైన కసరత్తు అయితే చేస్తుంది. సిబిఎస్ఈలో 11th తరగతిలో బోర్డు పరీక్ష అయితే లేదు, మనకి ఇంటర్నల్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇదే విధానాన్ని రాష్ట్ర బోర్డుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది, విద్యార్థులపైన ఒత్తిడి తగ్గుతుందా లేదా అని పరిశీలిస్తున్నారన్నమాట. ఇంటర్లోనూ జనరల్ సబ్జెక్ట్స్తో పాటు ఎలెక్టివ్గా నైపుణ్యాభివృద్ధి మరి వృత్తి విద్య సబ్జెక్టులు పెట్టాలని ఆలోచిస్తుంది. కసరత్తు పూర్తి చేసినందున ఇంటర్ విద్యా మండలి కొంత సమయం అయితే పడుతుందన్నమాట. ఈ మార్పులన్నిటిపైన కళాశాలలు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభిప్రాయాలు కూడా సేకరించాలని భావిస్తుంది. ఆ తర్వాతే ఫైనల్ డెసిషన్ అయితే గవర్నమెంట్కి ఇవ్వబోతుందన్నమాట. అలాగే మెయిన్గా ఇది ఇంకో ఆర్టికల్లో ఇంటర్ సిలబస్ పరీక్షా విధానంలో మార్పులకు ఇంటర్ బోర్డ్ కసరత్తు చేస్తుంది. ఎంపీసీలో మనకి 2 పేపర్లు, బైపీసీలో బాటనీ, జువాలజీ సిలబస్ను కుదించాలని యోచిస్తుందన్నమాట గవర్నమెంట్ అయితే. ఎన్సీఆర్టీకి అనుగుణంగా వాటికి ఒక్కొక్క పేపర్ మార్చాలని భావిస్తుంది. అలాగే సిబిఎస్ఈలో 11వ తరగతికి బోర్డు పరీక్ష లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇదే విధానాన్ని ఏపీకి తీసుకొస్తే విద్యార్థులపైన ఒత్తిడి తగ్గుతుందని విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారన్నమాట. ఇది ఈరోజు అప్డేట్ ఇంటర్ గురించి.